మెగా డిఎస్సి విషయంలో వైసీపీ లేవనెత్తుతున్నటువంటి అనుమానాలకి అధికారుల వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి సమాధానాలు వస్తున్నప్పటికీ కూడా తాము చేస్తున్న ప్రచారాన్ని ఆపటానికి వైసీపీ సిద్ధంగా లేదు. ప్రభుత్వం చెప్తున్నటువంటి, అధికారులు చెప్తున్నటువంటి సమాధానాలు వినటానికి వైసీపీ సిద్ధంగా లేదు. తాము చేసే ప్రచారం తాము చేస్తాం, మాకు రాజకీయంగా ఇది అవసరం అనే ఉద్దేశంలోనే వైసీపీ ఉంది. ఈరోజు వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి ప్రధాని మోడీ గారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, ఒక్కొక్క ఉద్యోగాన్ని 20 లక్షలకి అమ్ముకున్నారు, సిబిఐతో ఎంక్వైరీ జరిపించండి అని లేఖ రాశారు. ఈ లేఖని మోడీ గారు పట్టించుకుంటారా? ఖచ్చితంగా పట్టించుకోరు. ఈ పట్టించుకోరు అనే విషయం వైవి సుబ్బారెడ్డికి తెలీదా? తెలుసు. మరి ఎందుకు రాశారు? అసలు నిజంగా అక్రమాలు జరుగునుంటే వైవి సుబ్బారెడ్డి గారు చేయాల్సింది ఏంటి? మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తా. తిరుమలలో లడ్డు నెయ్యిలో కల్తీ జరిగింది, నెయ్యి కాని నెయ్యిని తిరుమల లడ్డూలో వాడారు వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఎంక్వైరీకి ఆదేశించినప్పుడు, సిట్తో ఎంక్వైరీ చేపించొద్దు, సిబిఐతో ఎంక్వైరీ చేపించాలి అని వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో కేసు వేశారు కదా. అప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావాలని ప్రధానమంత్రి లేఖ రాశారా? లేఖ రాయలే, సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఇప్పుడు కూడా నిజంగా అక్రమాలకు సంబంధించిన ఆధారాలు కనుక వైవి సుబ్బారెడ్డి దగ్గర ఉంటే, ఈ అక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని అనుకుంటే సుప్రీంకోర్టులో కేసు వేయచ్చు కదా. ఎలాగైతే సిట్ ఎంక్వైరీ వద్దు, సిబిఐ ఎంక్వైరీ కావాలని నెయ్యి కాని నెయ్యి తిరుమల లడ్డూలో వాడిన కేసులో వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు మెట్టెక్కారో, ఈ కేసులో కూడా అలా సుప్రీంకోర్టులో కేసు వేయచ్చు కదా. సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది అనుకోండి, నిజమే అక్రమాలు నిగ్గు తేలుతాయి కదా, ఉద్యోగాలు అమ్ముకుంటే ఆ విషయం బయటకు వస్తుంది కదా. ప్రధానమంత్రి గారికి లెటర్ రాస్తే దాంతో ప్రయోజనం ఉండదు, అది రాజకీయంగా తీసుకుంటారు, పక్కన పడేస్తారు అన్న విషయం వైవి సుబ్బారెడ్డి గారు తెలుసు. మరి సుప్రీంకోర్టులో కేసు వేస్తే వీళ్ళు నిజంగా గనక అక్రమాలు జరిగి ఉన్న దానికి సంబంధించిన ఆధారాలు గనక కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు ఎంక్వైరీకి ఆదేశిస్తుంది. కాకపోతే కోర్టుకి వెళ్ళటానికి వైసీపీ నాయకులకు ఉన్న భయం ఏంటంటే, వైసీపీ దగ్గర ఆరోపణలు తప్ప ఆధారాలు లేవు. ఆధారాలు ఉంటే కోర్టుకు పోయేవాళ్ళు, ఆధారాలు లేవుగా. ఆధారాలు లేవు కాబట్టి కోర్టుకి వెళ్ళట్లే. ఏమంటారు? ఆధారం లేకుండా ఆరోపణలు, ఇష్టారీతం చేయటం అన్నమాట. ఇది అడ్డగోలుతనం. ఆధారాలు ఉంటే ఇప్పటికైనా కోర్టుకు వెళ్ళొచ్చు వాళ్ళు, సిబిఐ ఎంక్వైరీ కావాలని. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పా. వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో సిబిఐ ఎంక్వైరీ ఎలా పడింది? ఆ రోజు స్టేట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకోకపోతే వైఎస్ సునీత కోర్టుకి వెళ్ళింది. కోర్టుకి వెళ్తే కోర్టు ఆదేశించింది సిబిఐ ఎంక్వైరీకి వైఎస్ వివేక హత్య కేసులో. సో కళ్ళ ముందు మనకి ఇవన్నీ కనపడుతున్నప్పుడు, అందులో వైవి సుబ్బారెడ్డి గారు తెలుసు. వైవి సుబ్బారెడ్డి గారు గతంలో సిబిఐ ఎంక్వైరీ కావాలని ఒక కేసులో కోర్టుకి వెళ్ళినోడే, ఈ కేసులో కూడా వెళ్ళొచ్చు. కానీ వెళ్ళటానికి ఎందుకు సిద్ధంగా లేడు అంటే కారణం ఆధారాలు లేవు కాబట్టి. థ్యాంక్ యూ.